ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంతవరకు గలతీ పత్రిక 4 అధ్యాయాలను ధ్యానం చేయడం ముగించాం. ఈరోజు గలతీ పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి అంటున్నాడు. ఏ స్వాతంత్రం అనుగ్రహించి అంటే మనము 4 అధ్యాయాలు చదవటం ద్వారా ఏం తెలుసుకున్నామంటే, ఒకప్పుడు ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం అనేటువంటి కాడి క్రింద ఉండినారు. ధర్మశాస్త్రమునకు బానిసలుగా జీవించారు, దాసులుగా జీవించారు. అలాగే లోకమందున్నటువంటి అన్యులేమో లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులై ఉన్నారు. ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి వారు ధర్మశాస్త్రమునకు దాసులై జీవించారు. కాబట్టి అందరూ కూడా దాసులుగా జీవించారు. ఒకప్పుడు దాసులుగా జీవించాం. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత, ఆయన కల్వరి శిలువలో మన పాప శిక్షను ఆయన భరించిన తర్వాత, మనలను విమోచించడానికి కావలసిన పరిహారం ఆయన కల్వరి శిలువలో చెల్లించిన తర్వాత, ఇప్పుడు మనము ఈ ధర్మశాస్త్రము లోక సంబంధమైన మూలపాఠములు అనేటువంటి వాటి క్రింద ఉండాల్సిన అవసరం లేదు. వాటికి లోబడవలసినటువంటి అవసరము లేకుండా చేశాడు ఆయన. అవి లేకుండానే మనము పాపములకు క్షమాపణ పొందుతున్నాం, నీతిమత్వాన్ని పొందుకుంటున్నాం, శాపము నుంచి విడిపించబడుతున్నాం, పరలోకానికి వారసులమవుతున్నాం, దేవుని వారసులమైపోతున్నాం. అయితే ఒకప్పుడు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అనగా సున్నతి పొందుట, అమావాస్య, విశ్రాంతి దినము, అలాగే నియామక పండుగలు, వీటన్నిటినీ బల్యర్పణలు, వీటన్నిటినీ ఆచరించడం అనేది దాస్యం క్రింద మనం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు లెక్క కడుతున్నాడు. ఒక కాడి క్రింద మనం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు లెక్క కడుతున్నాడు. ఇవన్నీ కూడా ఒక కాడి బరువు అన్నమాట. ఆ బరువు మన మీద ఉండింది. ఆ బరువు మోస్తూ మనం జీవించాం ఇంతవరకు. ఒక ఎద్దుల బండి లాగాలంటే ఎద్దుల మెడ మీద కాడిని మోపుతారు. ఆ కాడిని కట్టిన తర్వాత ఆ బండిని నడిపేటువంటి వాడు, అలాగే ఆ బండి మీద ఉన్నటువంటి బరువులు కానీ మనుష్యులు కానీ అన్నీ కూడా ఆ కాడి ద్వారా ఆ ఎద్దుల మెడ మీద భారం మోపబడుతుంది. అవి అలాగే లాగుకుంటూ తీసుకొని వెళ్ళాలి, ఆ కాడి బరువును మోయాలి. అలా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపము చేయువాడు పాపమునకు దాసుడు అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 34లో. ఆ పాపం అనేటువంటి దాస్యం అనే కాడిని మోస్తూ తిరిగాడు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూచాడో, ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడో, ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఎప్పుడైతే యేసు ప్రభు చిందించిన రక్తమునందు విశ్వాసం ఉంచాడో, ఆ రక్తము పరిశుద్ధమైనదని, పవిత్రమైనదని, తన పాపములను కడిగివేయగలదని, తనకు పాప క్షమాపణ ఇవ్వగలదని, ఆ శిలువ కార్యమునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, అప్పుడు ప్రతి మానవుని మీద ఉన్నటువంటి ఈ పాపం అనే దాస్యపు కాడి విరగొట్టబడింది, అది తీసివేయబడింది. ఇప్పుడు మానవుడు ప్రభువు ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా స్వతంత్రుడైపోయాడు. అలాగే పాపము చేసినప్పుడు ఆ పాపం నుంచి విడిపించబడాలంటే, పాప క్షమాపణ పొందాలంటే అనేక రకాల ఆచారాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, స్నానాలు, తీర్థాలు, తీర్థయాత్రలు, అలాగే బల్యర్పణలు, నియామక పండుగలు, ఈ విధమైనటువంటి ఆచారాలన్నిటినీ కూడా దేవుడు ఇక్కడ ఒక దాస్యము అనే కాడితో పోలుస్తున్నాడు. మానవుడు పాపము నుండి విడిపించబడడానికి, పాప క్షమాపణ పొందడానికి, పరలోకం చేరడానికి ఇవన్నీ చేస్తేనే
పాపాలు తొలగిపోతాయి అనేటువంటి ఒక కాడి క్రింద ఉండేవారు. అవన్నీ చేసినా కూడా పాపం అనేది తొలగిపోయేది కాదు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేడు. ఎందుకంటే ధర్మశాస్త్రములో ఉన్న క్రియలన్నీ ఎవరు నెరవేర్చలేరు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలి. అప్పుడు ఆ ధర్మశాస్త్ర నెరవేర్పుకు ఆ పాపి నీతిమంతుడిగా తీర్చబడతాడు. కానీ ఒక్క ఆజ్ఞ మీరినా సరే మొత్తం ఆజ్ఞలన్నీ మీరిపోయినట్లే. ధర్మశాస్త్రం యావత్తు ఆచరించే పరిస్థితిలో మానవుడు లేకుండా పోయాడు. కానీ ఆ ధర్మశాస్త్రం ఆచరిస్తేనే అతనికి పాపక్షమాపణ, అతనికి పరలోకము, అతనికి నీతిమత్వము అనేది వస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఆ ధర్మశాస్త్రము క్రింద ఉండిపోయేవారు. కాడిలాగా దాన్ని మోస్తూ తిరిగేవారు. ఆ బరువును మోస్తూ తిరిగేవారు. ఆ బరువు నుంచి యేసు ప్రభు విడుదల ఇచ్చాడు ప్రతి మానవునికి. ఇక మీరు తీర్థయాత్రలు కానీ, నియామక పండుగలు కానీ, విశ్రాంతి దినాచారాలు కానీ, బలి అర్పణలు కానీ ఇవేవి చేయాల్సిన అవసరం లేదు, పాటించవలసిన అవసరము లేదు. కేవలము యేసునందు విశ్వాసం ఉంచితే చాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అంటున్నాడు. యేసునందు విశ్వాసం, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఉచితముగా ఈ కార్యాలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఏ కార్యాలు చేయకుండానే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, విమోచన పొందుకుంటున్నాం, పాపక్షమాపణ పొందుకుంటున్నాం, పరలోకం పొందుకుంటున్నాం, దేవుని రాజ్యమునకు వారసులం అవుతున్నాం. ఈ విధంగా దేవుడు ఒక పాపిని తన పాపము నుండి, పాపమనే దాస్యపు కాడి నుంచి విడుదల చేసి స్వతంత్రుడిగా చేశాడు. అలాగే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు, ఆచారాలు, పద్ధతుల నుండి కూడా ఒక వ్యక్తిని ఆ ధర్మశాస్త్రం అనేటువంటి దాస్యం అనే కాడిని విరగ్గొట్టి అవి చేయవలసిన అవసరం లేకుండా చేసి కేవలం తన వైపు చూస్తే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, ఉచితముగా నీతిమంతుడు తీర్చబడతాడు అని ప్రకటించి ఆ విధంగా ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి నీతిమంతులుగా తీర్చడం ద్వారా గొప్ప స్వాతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి మానవుడు స్వతంత్రుడుగా యేసునందు చేయబడ్డాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించిన తర్వాత, ఈ స్వాతంత్రం అనుభవిస్తున్న తర్వాత, ఈ స్వాతంత్రం పొందిన తర్వాత సాతాను అనేక విధాలుగా తిరిగి మరలా పాపమనే ఈ దాస్యమనే కాడి క్రిందికి మనల్ని తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక విధాలుగా, అనేక ఆకర్షణలు, అనేక శోధనలు, అనేక దుర్బోధల ద్వారా, అబద్ధ బోధల ద్వారా తిరిగి మరలా మన సొంత క్రియలపైన మనం ఆధారపడేటట్లుగా, మన క్రియ, మన శక్తి, మన జ్ఞానం మీద ఆధారపడితేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అనేటువంటి దుర్బోధ ద్వారా కూడా మరలా మనలను ధర్మశాస్త్రము అనేటువంటి దాస్యమైన కాడి క్రింది కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. పాపం అనే దాసత్వంలో మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు అంటున్నాడు. చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టే చిక్కుకొనకుడి అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. మీరు విడుదల పొందారు, స్వాతంత్రం పొందారు, స్వతంత్రులుగా జీవిస్తున్నారు, అందులోనే స్థిరంగా ఉండిపోండి. ఈ స్వాతంత్రములోనే స్థిరంగా ఉండండి, ఈ క్రీస్తులోనే స్థిరంగా ఉండిపోండి. క్రీస్తునందుంచిన ఆ విశ్వాసములోనే స్థిరంగా కొనసాగిపోతే మరలా మనము ఈ కాడి క్రిందికి మనం వెళ్ళము, దాసులం కాము, చిక్కుకోము. అది దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి సువర్తమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసయ్య అంటాడు మత్తయి సువార్త 11:29-30, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటున్నాడు.
యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఉచితముగా నీతిమంతులుగా ఏ క్రియలు లేకుండా కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కదా. ఈ కాడి ఎంత సులువు, ఇది ఎంత తేలిక, ఇది మన ప్రాణములకు విశ్రాంతి ఇస్తుంది కదా. అందుకే యేసయ్య అంటున్నాడు, నా కాడి ఇది, నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అంటున్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో, యేసు రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విసిగిపోయిన వారి ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. పాపము వలన, పాపం నుంచి విడిపించబడడానికి చేయవలసిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన విసిగిపోయినటువంటి ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే యేసు ప్రభు సాత్వికుడు, దీన మనస్సు కలవాడు, ఆయన కాడి సులువు, ఆయన భారము తేలిక అని ఆయన ఆహ్వానమిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం ఏమైనా పాపమనే దాస్యమనే కాడి క్రింద చిక్కుకునే మరి సాతాను చేసి ప్రయత్నానికి లొంగుతున్నామేమో ఒకసారి జాగ్రత్తగా పరీక్షించుకొని ఆ దాస్యమనే కాడి క్రింద చిక్కుకోకుండా మనము ఉన్న దాంట్లో స్థిరముగా నిలబడదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘ విశ్వాసులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ దగ్గరికి కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి, యూదా బోధకులు వచ్చి సున్నతి కూడా పొందాలి, యేసునందు విశ్వాసం ఉంచినంత మాత్రానే రక్షణ కలగదు అని చెప్తున్నారు. కాబట్టి వారు మీకు చెప్పిన ఈ బోధన మీరు అనుసరించి వారు పెట్టేటువంటి ఈ బలవంతపు ఒత్తిడులకు మీరు లోనై ఒకవేళ సున్నతి పొందితే యేసుక్రీస్తు వలన కలిగే ప్రయోజనాలేవి కలగవు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వలన ఒక వ్యక్తికి లేదా ఒక పాపికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అని ఒకసారి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కలిగే ప్రయోజనములు. యేసు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. యేసు ప్రభు వలన ఒక వ్యక్తికి కలిగే ప్రయోజనం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి యొద్దకు చేరుకుంటాడు. పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన నేర్పించాడు యేసయ్య. అంటే తండ్రి యొద్దకు చేరుకోవడం అంటే పరలోకమునకు చేరుకోవడం అని అర్థం. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి జనాంగాన్ని పుట్టించినటువంటి, పోషిస్తున్నటువంటి, సంరక్షిస్తున్నటువంటి తండ్రి ఒకడున్నాడు పరలోకములో అని కదా అందరూ నమ్ముచున్నారు. ఆ తండ్రి దగ్గరికి చేరాలంటే యేసుక్రీస్తు ద్వారానే చేరగలము, యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళగలము అంటున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచకుండా, యేసు శిలువ కార్యమునందు రక్తమునందు విశ్వాసం ఉంచకుండా ఇతర మార్గములైనటువంటి క్రియలు, ధర్మకార్యములు, సున్నతి ఇత్యాది ఈ ధర్మకాండములు, యజ్ఞకాండములు, ఇవన్నీ బల్యర్పణలు, వీటి ఆధారంగా మనమెవ్వరము కూడా పరలోకము చేరలేము, పరలోకంలో నా తండ్రి యొద్దకు వెళ్ళలేము. రెండవ ప్రయోజనం ఏందో చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అంటున్నాడు. ఈ నామముననే అంటే యేసు నామముననే మనకు రక్షణ కలుగుతుంది, రక్షణ పొందుకుంటాం అంటున్నాడు. క్రీస్తు వలన కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే రక్షణ పొందుకుంటాము. రక్షణ అంటే అర్థం ఏంటి? పాపము నుండి విడుదల, నరకము నుండి విడుదల, సాతాను యొక్క అధికారము నుండి, బానిసత్వము నుండి విడుదల. ఇది రక్షణ.
శాపము నుండి విడుదల. వీటన్నిటి నుంచి కూడా మనము రక్షింపబడాలంటే ఒక్క యేసు ప్రభు యొక్క నామముననే ఇది సాధ్యమవుతుంది తప్ప మరి ఏ నామమున రక్షణ అనేది పొందలేము. పాపక్షమాపణ పొందలేము, పాపం నుంచి విడిపించబడలేము, నరకము తప్పించుకోలేము, సాతాను కబంధాస్తాల నుంచి విడిపించబడలేము, శాపమును పోగొట్టుకోలేము. యేసు కల్వరి శిలువలో మన పాపములకు శిక్ష ఆయన భరించి ఆయన రక్తము చిందించుట ద్వారా మనల్ని వీటన్నిటి నుంచి కూడా విడుదల కలగచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శిలువ కార్యమునందు ఏ కార్యమైతే ఆయన శిలువ మీద చేశాడో ఆ విమోచన కార్యమునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన ప్రభువు అని, ఆయన దేవుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయనలో ఏ పాపము లేదని, ఆయన రక్తములో ఏ పాపము లేదని, శక్తి కలిగినది, ప్రభావము కలిగినది యేసు రక్తమని. ఏ రక్తమైతే చిందించాడో యేసు ప్రభు, ఆ యేసు నామమునందు విశ్వాసం ఉంచితే మనకు రక్షణ కలుగుతుంది. ఇది రెండవ ప్రయోజనము. తర్వాత ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51లో యేసు ప్రభుల వారు ఒక మాట అన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. ఈ శరీరానికి ఏ విధంగా మనము ఈ ప్రాణము బ్రతకడానికి ఆహారం తింటామో ఆ విధంగా పాపమును విడిచి పరిశుద్ధంగా జీవించడానికి మనకు ఆహారం కావాలి. ఈ భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ఆహారము మనకు శరీరానుసారంగా బ్రతకడానికి అది పనికొస్తుంది. కానీ దైవ సంబంధంగా పరలోక సంబంధంగా బ్రతకడానికి కూడా ఒక ఆహారం కావాలి. అదేంటంటే యేసు ప్రభువే. అందుకే యేసు ప్రభు అన్నాడు, జీవాహారమును నేనే అన్నాడు. ఆయన మాటలు, ఆయన మార్గములు, ఆయన అడుగుజాడలు మనకు జీవాన్ని ఇస్తాయి. ఆ జీవము కలిగిన ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కార్యములు, ఆయనను గూర్చినటువంటి ధ్యానము మనకు ఆహారము వలె జీవబలములు ఇస్తాయి. ఆ బలముతో, ఆ జీవముతో మనము ఈ లోకంలో అందరి వలె పాపములో కాకుండా, చీకటిలో కాకుండా, పరిశుద్ధతలో, దేవుని మార్గములో, పరలోక మార్గములో బ్రతకగలం. ఒకవేళ యేసును మనము కాదని, యేసును వద్దనుకొని, యేసును నిర్లక్ష్యం చేసి, యేసు శిలువ కార్యాన్ని తిరస్కరిస్తే ఈ ప్రయోజనం కలగదు. ఏ ప్రయోజనము? యేసు నుండి మనకు జీవము కలగదు, యేసు రక్తము నుండి మనకు జీవము కలగదు. మనం బాప్తిసం పొందుతున్నప్పుడు నూతన జీవము మనము పొందుకుంటున్నాము అని రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ నూతనంగా మన లోపలికి వచ్చే ఆ జీవాన్ని పొందుకోవడం అనేది మనం కోల్పోతాం. ఆ జీవముతోనే ఈ లోకంలో మనము దైవ సంబంధంగా జీవించగలం, ఆత్మ సంబంధంగా ఆ ప్రయోజనం కోల్పోతాం. కేవలము ఈ ధర్మశాస్త్రం మీద ఆధారపడి, ధర్మశాస్త్రమైన క్రియలు, లోక సంబంధమైన మూలపాఠములు ఇవే మనల్ని బ్రతికిస్తాయి అని నమ్ముకుంటే అవి మనల్ని బ్రతికించలేవు. అవి మనలను దైవ సంబంధంగా, పరిశుద్ధంగా, పరలోక సంబంధంగా బ్రతకడానికి కావలసిన జీవాన్ని ఇచ్చే ఆహారం కాదవి. అందుకే యేసు ప్రభు వచ్చి ఆయన అన్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. ఇది గొప్ప ప్రయోజనం. మనము సున్నతి, ధర్మశాస్త్రమైన ఆచారాలు వీటి మీద ఆధారపడితే ఈ గొప్ప ప్రయోజనాన్ని మనము కోల్పోతాం. తర్వాత యోహాను సువార్త 11:25 వచనంలో యేసు ప్రభుల వారు అన్నారు కదా, పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము పునరుద్ధానం అనేది పొందుకుంటాం. పునరుద్ధానం అంటే ఏ పునరుద్ధానము? పునరుద్ధానములు 2 ఉన్నాయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో
సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొంటారు. కొందరు నిత్య జీవం అనుభవించడానికి పునరుద్ధానం చెందుతారు. కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు అన్నాడు. సో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము పొందుకునే పునరుద్ధానమే ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం, పరలోకానికి చేరుకుంటాం, నరకమును తప్పించుకుంటాం. సో ఈ పునరుద్ధానము, నిత్య జీవమును అనుభవించే పునరుద్ధానము యేసులోనే ఉన్నది. యేసులో ఉన్నప్పుడే ఈ ప్రయోజనం కలుగుతుంది. యేసును కాదని మతాచారాలు, మత సంబంధమైన కార్యములు, ధర్మశాస్త్ర సంబంధమైన కార్యముల మీద మనం ఆధారపడితే ఈ పునరుద్ధానం మనకు కలగదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. సున్నతి పొందినలా క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదు అని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరి, క్రీస్తులో ఉన్నటువంటి ఈ ప్రయోజనాలన్నీ కూడా నీవు కూడా పొందుకోవాలని ప్రభు ఈ మాటల ద్వారా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా మతాచారాల మీదనే, మత సంబంధమైన పద్ధతుల మీదనే ఆధారపడి అవే నన్ను పరలోకానికి చేరుస్తాయని ఇంతవరకు వాటి మీదనే విశ్వాసం ఉంచుచు ఆ దాస్యమనే కాడి క్రిందనే ఉంటున్నావా? యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. వాటి వల్ల ఏ ప్రయోజనం కలగదు. నీవు యేసునొద్దకు రా, యేసునందు విశ్వాసం ఉంచు, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచు, యేసులో జీవించు. అప్పుడు ఈ ప్రయోజనాలన్నీ కూడా నువ్వు అనుభవించగలవు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. ఈ వాక్య భాగం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆయన మరలా దృఢముగా చెప్పుచున్నాడంట. అంటే ఇంతకుముందు చెప్పాడు ఆ విషయాన్ని. ఏ విషయాన్ని? సున్నతి పొందాలని ఒకవేళ ఎవరైనా అనుకుంటే లేదా సున్నతి పొంది ఉంటే అతను ఇప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్ర క్రియల మీద ఆధారపడుతున్నాడని అర్థం. క్రీస్తుకు వేరుగా వెళ్ళిపోతున్నాడు. ధర్మశాస్త్ర క్రియలను అన్నిటినీ కూడా ఇప్పుడు ఆచరించాల్సిన విధి అతని మీద ఉండిపోతుంది. ఈ మాట ఇంతకుముందు చెప్పాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అంటాడు. ఇది ద్వితీయోపదేశకాండ 27వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడింది. అదే మాటని ఇక్కడ చెప్తున్నాడు. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడు సున్నతి పొందినటువంటి ప్రతి మనుష్యుడు అని మరలా చెప్తున్నాను అంటున్నాడు. ఒక్క ఆజ్ఞ కూడా, ఒక్క విధి కూడా, ఒక్క కార్యము కూడా తప్పిపోకూడదు. ప్రతి ఆజ్ఞ, ప్రతి విధి, ప్రతి ఆచారము తూచా తప్పకుండా ఆచరించాలి. విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు ధర్మశాస్త్రం వలన అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆ మాట మరలా దృఢంగా చెప్తున్నాను అంటున్నాడంటే అలా జీవించలేడు మానవుడు. ఏ మానవుడు కూడా పాపముతో పుడుతూ పాపములో పెరుగుతున్నటువంటి, పాపములో బ్రతుకుతున్నటువంటి ఏ మానవుడు కూడా తన జీవిత కాలమంతా ఒక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞను కూడా తప్పిపోకుండా బ్రతకగలడా? బ్రతకలేడు. కాబట్టే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం, 5వ అధ్యాయము 4వ వచనం, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఈ విధంగా సున్నతి పొంది ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడాలి. యేసు రక్తం వలన కాదు, యేసు శిలువ కార్యం వలన కాదు, ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడాలని ఎవరైతే ఉన్నారో
వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే ఇక క్రీస్తులో లేకుండా పోతున్నారు వాళ్ళు అని చెప్తున్నాడు. క్రీస్తులో ఉంటూ మళ్ళీ సున్నతి పొందటం ద్వారా క్రీస్తులో ఉన్నటువంటి విమోచన కార్యము అనుభవించి మరియు సున్నతి లేదా ధర్మశాస్త్ర సంబంధమైన విధులు చేయటం ద్వారా రక్షణ అని దుర్బోధలు బోధిస్తున్నారు కదా. అలా ఉండదు. ఉంటే క్రీస్తులో ఉండాలి, లేదంటే ధర్మశాస్త్రానుసారంగానైనా జీవించాలి. క్రీస్తు ద్వారానైనా నీతిమంతులుగా తీర్చబడాలి, లేకపోతే ధర్మశాస్త్రాన్ని అంతా ఆచరించడం ద్వారానైనా నీతిమంతులుగా తీర్చబడాలి అని అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనం ద్వారా చెప్పదలుచుకుంటూ ఉన్నాడు. ఒకవేళ యేసునందు విశ్వాసం ఉంచిన మీరు, బాప్తిసం పొందిన మీరు, అది మాత్రమే కాదు సున్నతి కూడా పొందాలి ధర్మశాస్త్ర ఆచార ప్రకారము అని బోధించిన బోధ వలన మీరు బలవంత పెట్టబడి దానికి ఆ ప్రేరేపణకు మీరు లోబడి ఒకవేళ సున్నతి కూడా పొందాలనుకుంటే క్రీస్తులో ఉన్న మీరు క్రీస్తులో నుండి వేరు చేయబడతారు, కృపలో ఉన్న మీరు కృపలో నుండి తొలగిపోయిన వారైపోతారు అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తులో నుండి తొలగిపోవడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు మనకేమై ఉన్నాడు? 1 కొరింథీ 1:30-31లో అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునంది అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు, అంటే క్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అని. క్రీస్తులో నుండి తొలగిపోయినటువంటి వాడు, వేరు చేయబడినటువంటి వాడు, కృపలో నుండి తొలగిపోయినటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే జ్ఞానమై ఉన్న క్రీస్తులో నుండి తొలగిపోతున్నాడు, నీతి అయి ఉన్న క్రీస్తులో నుండి తొలగిపోతున్నాడు, పరిశుద్ధత అయి ఉన్న క్రీస్తులో నుండి వేరు చేయబడుతున్నాడు, విమోచన అయినటువంటి క్రీస్తులో నుండి వేరు చేయబడుతున్నాడు. అంటే జ్ఞానము రాదు, క్రీస్తు వల్ల వచ్చే జ్ఞానము, నీతి కలగదు, పరిశుద్ధత కలగదు, విమోచన పాపక్షమాపణ కలగదు అని అర్థం. ఇంకా క్రీస్తులో మనకు ఏమున్నది అని మనం చూస్తే రోమా 6:23 అంటాడు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని వెళ్ళారు కొంతమంది, వారు ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా, ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతులు తీర్చబడాలని, మరి ఆ విధంగా సున్నతి పొందటం అనేది ఎవరైతే చేస్తున్నారో వారు బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు క్రీస్తులో నుండి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి నిత్య జీవములో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు, తొలగిపోయారు అని అర్థం. అది కృపావరం. ఏది? ఆ రోమా 6:23 ప్రకారము అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం అన్నాడు. అయితే క్రీస్తులోనే ఉండకుండా ధర్మశాస్త్రం క్రియల్లోనికి వెళ్ళిపోతున్నాడు కదా, కాబట్టి కృపావరమైనటువంటి నిత్య జీవములో నుండి తొలగిపోతున్నాడు. అందుకే అన్నాడు గలతీ 5:4 కృపలో నుండి తొలగిపోయి ఉన్నారన్నాడు. కృపావరమైనటువంటి క్రీస్తు యేసునందుండే నిత్య జీవము పరలోకము నుండి తొలగిపోతున్నారు అని అర్థం. రోమా 8:1లో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి వారికి శిక్షా విధి లేదు. ఎందుకు? ఆ శిక్షను యేసు భరించాడు కాబట్టి. ఎంత గొప్ప స్వాతంత్రము, ఎంత గొప్ప విడుదల. అయితే క్రీస్తు కాదు, నాకు ధర్మశాస్త్రం కావాలని ధర్మశాస్త్రం వైపు వెళుతున్నటువంటి వారికి శిక్షా విధి మళ్ళీ వారికి వస్తుంది, శిక్షా విధి కలుగుతుంది వారికి. క్రీస్తులో ఉన్నప్పుడు శిక్షా విధి లేదు, క్రీస్తులో నుండి తొలగిపోయినప్పుడు వేరు చేయబడినప్పుడు శిక్షా విధి ఉంటుంది, శిక్షార్హులైపోతారు వాళ్ళు. తర్వాత క్రీస్తులో మనకి ఇంకా ఏముందంటే ఎఫెసీ 2:13 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటున్నాడు.
క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డామంటే అర్థం ఏంటో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒకటి తర్వాత ఒకటి. ఈ వాక్యం ద్వారా ఎఫెసీ 2:13 ద్వారా ఏం తెలుసుకుంటున్నామంటే క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డం, కృపలో నుండి తొలగిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవునికి సమీపస్తులుగా ఉన్న మనము దూరస్తులమైపోతున్నాము అని అర్థం. తర్వాత ఇంకా మనకు 2 కొరింథీ 1:20 ఈ విధంగా వ్రాయబడింది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి అంటున్నాడు. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడడం అంటే దేవుని వాగ్దానములకు అనర్హులమైపోవడమే. దేవుని వాగ్దానములు మనకు సంబంధించినవి ఇక కావు అనే స్థితికి మనము వెళ్ళిపోవడమే క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డం అంటే. ఆ వాగ్దానాలు ఇక మనవి కావు అనే స్థితిలోనికి వెళ్ళిపోవడం క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డం అంటే. గలతీ 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అంటున్నాడు. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డం, కృపలో నుండి తొలగిపోవడం అంటే అర్థం ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచడం వలన మనకు కలిగే కుమారత్వం, పుత్రత్వము మనం కోల్పోవటము అని అర్థం. అది దాని యొక్క భావం. దేని భావము? గలతీ 5:4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నటువంటి వాక్య భావము ఇది. గలతీ పత్రిక 5:5 ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కలిగేటువంటి ఫలాన్ని గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. మనము విశ్వాసము గలవారమై అంటున్నాడు. అంటే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏం కలుగుతుంది? నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. నీతి కలుగుతుంది అంటున్నాడు. మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏ నిరీక్షణ కలిగి ఉన్నాము? యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నీతి కలుగుతుంది అనేటువంటి నిరీక్షణ కలిగినాం. అది ఆత్మ ద్వారా సఫలమవుతుంది, ఆత్మ ద్వారా సఫలమవుతుందని ఎదురు చూచుచున్నాము అని మాట్లాడుతున్నాడు. దీని భావం ఏంటంటే ఒక్కసారి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నూతన జన్మ అనుభవం పొంది బాప్తిసం పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా నీతిమంతుడిగా ఉచితముగా తీర్చబడుచున్నాడు. అలా నీతిమంతుడిగా క్రియల ద్వారా కాకుండా యేసునందు ఉంచిన విశ్వాసము ద్వారా ఆయన కృప చేత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత యేసులో ఉన్నటువంటి నీతి ఆ రక్షణ పొందిన విశ్వాసం ఉంచిన విశ్వాసిలో కనబడడం ప్రారంభమవుతుంది. అది ఒక ఫలం. యేసును పోలినటువంటి నీతిగల జీవితం, నీతిమంతుడైనటువంటి యేసును పోలినటువంటి నీతిగల జీవితం అనేది ఆ విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి ఉచితముగా నీతిమంతుగా తీర్చబడినటువంటి ఆ విశ్వాసిలో ఫలించడం అనేది జరుగుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది అనే నిరీక్షణ మనలో ఉన్నది. ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాము అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి కార్యం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలోనికి వస్తాడు అని 4:6 మనం చూస్తున్నాం. యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు మన లోనికి రావటం ద్వారా ఆ పరిశుద్ధాత్ముని ద్వారా యేసును పోలిన నీతి గల జీవితం అనేది మనలో సఫలమవుతుంది. అలా సఫలమవుతుంది. అలాంటి యేసును పోలిన నీతి కలిగినటువంటి జీవితం మనం జీవిస్తాము అనేటువంటి నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు కలుగుతుంది అని ఆ వాక్యంలో దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 6వ చదువుకుందాం. గలతీ పత్రిక 5:6 యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందక పోట ఎందేమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే
ప్రయోజనకరమగును. యేసుక్రీస్తు నందుండు వారికి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువునందు విశ్వాసముంచి యేసును సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినటువంటి వారు, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి సున్నతి పొందినా పొందకపోయినా ఆ సున్నతి వల్ల ఏ ప్రయోజనము లేదు అని చెప్తున్నాడు. పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. ఒకవేళ సున్నతి పొందినటువంటి వారు యేసులోనికి వచ్చారనుకోండి, యేసులోనికి వారు రావటం ద్వారా వారికి రక్షణ కలుగుతుంది, కానీ వారు అంతకు ముందే పొందిన సున్నతి ద్వారా కాదు. సున్నతి పొందనటువంటి వారు కూడా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే, యేసు శిలువ కార్యమునందు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారానే వారు రక్షణ పొందుతున్నారు, కానీ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, దేవుని బిడ్డలు అవుతున్నారు, పరలోక వారసులు అవుతున్నారు, దేవుని వారసులు అవుతున్నారు, దేవుని పుత్రత్వము వారు పొందుకుంటున్నారే కానీ సున్నతి ద్వారా కాదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సున్నతి ద్వారా కాకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి యేసుక్రీస్తునందుండు వారిలో క్రియలు కనపడడం మనం చూస్తాం. వారిలో కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అంటున్నాడు. అంటే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. వారిలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ చేత వారు నింపబడతారు. ఆ ప్రేమ వారి హృదయములో నింపబడడం ద్వారా వారిలో యేసును పోలినటువంటి క్రియలు కనబడతాయి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు కదా యాకోబు పత్రికలో. మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా అంటూ ఉన్నాడు. ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు అదే మాట రాస్తున్నాడు. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము అంటున్నాడు. యేసు ప్రేమ చేత రక్షింపబడినటువంటి ఒక విశ్వాసిలో నింపబడినటువంటి యేసు ప్రేమ చేత యేసు ప్రేమ ద్వారా కలిగేటువంటి క్రియలు కనపడతాయి. యేసు ప్రేమ చేత నింపబడడం ద్వారా ఆ వ్యక్తి యేసును పోలినటువంటి క్రియలు అతనిలో కనబడతాయి. ప్రేమించడం మొదలు పెడతాడు. ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడితే ఏ క్రియలు చేస్తాడో ఆ క్రియలన్నీ కూడా అతనిలో కనబడడం మొదలవుతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు. ఏంటంటే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అంటున్నాడు. అలా క్రియలు కలిగినటువంటి విశ్వాసముతో ఆ వ్యక్తి యేసును పోలినటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తాడు. యేసు ప్రేమను పోలినటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తాడని ఈ వాక్యం యొక్క భావం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను అంటూ ఉన్నాడు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అన్నాడు. ఎవరు? గలతీలో ఉన్నటువంటి విశ్వాసులు. బాగుగా పరిగెత్తుచుంటిరి అంటే యేసు వైపు చూచుచు వారి ముందున్నటువంటి ఆ యొక్క నీతి మార్గములో, సత్య సువార్త మార్గములో వారు బాగుగా పరిగెత్తుచుంటిరి. అంటే వారు ముందు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ పొందుకుంటాం, పరలోక వారసులం అవుతాం, నిత్యజీవం పొందుకుంటామని నమ్మారు. ఆ విశ్వాసములోనే వారు కొనసాగుతూ ఉన్నారు. ఆ విశ్వాసము ద్వారా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం ద్వారా ప్రేమ అనేటువంటి ఫలము వారు ఫలిస్తూ, క్రియలు వారిలో యేసును పోలిన క్రియలు వారిలో కనబడుతూ వారు ఫలిస్తూ, ఆ క్రియలను ఫలిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారని అర్థం. బాగుగా పరిగెత్తుచుంటిరి అంటే. అయితే ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు బాగుగా పరిగెత్తారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను అంటున్నాడు. అయితే ఇప్పుడు వారి పరిస్థితి ఎలాగుందంటే సత్యమునకు విధేయులు కావడం లేదు, ఎవరో అడ్డగించారు అలా విధేయులు కాకుండా. గలతీలో ఉన్నటువంటి విశ్వాసం. ఇక్కడ సత్యము అంటే అర్థం ఏంటంటే
పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 119, 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము అని వ్రాయబడింది. అలాగే కొలస్సీ 1:5లో మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యము అని వ్రాయబడింది. యోహాను 14:6లో యేసు చెబుతాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్తాడు. సో విశ్వాసులు ఒకప్పుడు చక్కగా ఈ సత్య మార్గములో పరిగెత్తారు, ఈ సత్య మార్గంలో నడుచుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సత్యానికి అవిధేయులైపోతున్నారు. ఏ సత్యానికి? వాక్య సారాంశమైనటువంటి సత్యానికి, సువార్త సత్యానికి, యేసుకు, సత్యమై ఉన్న యేసుకు విధేయులు కాకుండా వారు అవిధేయులుగా జీవిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే గలతీ పత్రికలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు అంటాడు, పరిగెత్తుచుంటిరి ఒకప్పుడు బాగుగా సత్య మార్గంలో, ఇప్పుడు సత్యమునుగా విధేయులవుతున్నారు. విధేయులు కాకుండా ఎవరు అడ్డగిస్తున్నారు అంటున్నాడు. అంటే సత్యమునకు వీరు విధేయులు కావడం లేదు అని దీని యొక్క భావం మనం చూస్తున్నాం. సువార్త సత్యం. సువార్త సత్యం ఏంటి? యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, కృప వలన మనం రక్షింపబడతామనేది సువార్త సత్యం. అయితే ఇప్పుడు మరి దుర్బోధల వలన యేసునందు విశ్వాసం ఉంచడం ఒకటే కాదు, సున్నతి కూడా అవసరమే. సున్నతి అనే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ క్రియ, ఈ కార్యము కూడా అవసరమే అని వీరు ఆ అసత్య బోధకు, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాడనేటువంటి అసత్యం వైపు వీరు వెళ్ళడము చూచి అపోస్తలుడైన పౌలు ఆ మాట అన్నాడు, సత్యమునకు విధేయులు కావడం లేదు మీరు అంటున్నాడు. యేసు అనే సత్యానికి విధేయులు కావడం లేదు, వాక్యం అనే సత్యానికి విధేయులు కావడం లేదు, సువార్త సత్యమునకు విధేయులు కావడం లేదు, వాక్య సారాంశం అనే సత్యమునకు విధేయులు కావడం లేదా? ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల వలె మనం ముందు మన ఆత్మీయ పరిస్థితి బాగుగా ఉండి ఇప్పుడు సత్యమునకు విధేయులు కాకుండా మనం జీవిస్తున్నామా? వాక్య సత్యము నీ దగ్గరికి వస్తుంది, నీ దగ్గర వినిపిస్తున్నాడు దేవుడు సత్య బోధకుల ద్వారా. సువార్త నీ దగ్గరికి వస్తుంది, అనేక సువార్థికుల ద్వారా దేవుడు సత్యాన్ని వినిపిస్తున్నాడు. అయినా సరే ఒకప్పుడు దానికి విధేయుడవై, ఒకప్పుడు విశ్వాసం ఉంచి రక్షణ పొంది, ఇప్పుడు మరలా అవిధేయత అంటే యేసును కాదని, యేసుగాక మరొకటి మనం చేస్తే మనం నీతిమంతులుగా తీర్చబడతామని కృపలో నుండి తొలగిపోతూ క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నావా? తిరిగి మరలా మన పరుగును చివరి శ్వాస వరకు యేసు వైపు చూచుచు బాగుగా పెరగెత్తాలని పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు. సత్యమునకు విధేయులమై ఎల్లప్పుడూ జీవించాలని పరిశుద్ధాత్ముడు కోరుకొనుచు ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడు మిమ్మును అడ్డగించెను అంటున్నాడు. ఆటంకాలు వస్తాయి. సత్యములో మనం నడుచున్నప్పుడు, సత్య మార్గములో మనం నడుచుచున్నప్పుడు, ఇదే సత్యము అని ఆ సత్యము కోసమే మనం బ్రతుకుచున్నప్పుడు, ఆ సత్య మార్గము తప్పించడానికి, ఆ సత్య మార్గమును అవిధేయులమయ్యేటట్లు చేయడానికి సాతాను వ్యక్తుల ద్వారా అనేక విధాలుగా అడ్డంకులు తీసుకొస్తాడు, అడ్డగిస్తాడు. గలతీ సంఘ విశ్వాసులను అడ్డగించినట్టు నిన్ను నన్ను అడ్డగిస్తాడు. అయినా సరే మనం ఆ అడ్డంకులన్నిటినీ కూడా అధిగమించి, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా సరే మనము నమ్మిన సత్యములోనే చివరి శ్వాస వరకు మనము కొనసాగాలి. 8వ వాక్యాన్ని చదువుతున్నాను. గలతీ పత్రిక 5:8. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటున్నాడు. ప్రేరేపణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. గలతీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఏమని? క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, మీరు బాప్తిసం పొందారు, అయితే ధర్మశాస్త్రాన్ని కూడా మీరు పాటించాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సున్నతి పొందుట అనేది కూడా ఆచరించాలి. అప్పుడే రక్షణ సంపూర్ణమవుతుంది, రక్షణ పొందిన వారం అవుతాము అని ఒక ప్రేరేపణ సాతాను తీసుకొచ్చాడు. ప్రేరేపణ అనేది మానవునికి అనేక విధాలుగా కలుగుతుంది. మొట్టమొదటిగా దేవుని చేత ప్రేరేపణ అనేది కలుగుతుంది. మొదటి సమయంలో 10:26లో చూస్తాం, దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి అనే మాట చూస్తున్నాం.
అలాగే ఎఫెసీ 2:2లో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అంటున్నాడు. అంటే ఇక్కడ అవిధేయులైన వారిని ఒక శక్తి ప్రేరేపిస్తున్నదంట. ఆ శక్తికి అధిపతి సాతాను. సో ఇక్కడ సత్యమునకు అవిధేయులైపోతూ ఉన్నారు గలతీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు. అలా సత్యము, సువార్త సత్యమునకు అవిధేయులయ్యేటట్లుగా, వాక్య సత్యానికి అవిధేయులయ్యేటట్లుగా మనల్ని దుష్ట శక్తి ఒకటి, సాతాను శక్తి ఒకటి ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవుడు కూడా ప్రేరేపిస్తాడు. దేవుని ప్రేరేపణ సత్యమునకు విధేయులమయ్యేటట్లుగా ఉంటుంది. కాబట్టి మన ప్రేరేపణ, మనకు వచ్చే ప్రతి ప్రేరేపణను కూడా మనము చాలా జాగ్రత్తగా ఇది దేవుని ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ అని మనము పరీక్షించాలి, వాక్యములో పరిశోధించాలి. దేవుని ప్రేరేపణని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆ ప్రేరేపణకు మనము లోబడి జీవించాలి. అక్కడ గలతీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు కూడా వారికి ఒక ప్రేరేపణ వచ్చింది. అయితే ఆ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదని పరిశుద్ధాత్మను అపొస్తలుడైన పౌలు ద్వారా తెలియపరుస్తున్నాడు. అంటే మనల్ని పిలిచిన వాడు మన దేవుడు, మన దేవుని వలన కలగలేదు అంటున్నాడు. అంటే ఎవరి వలన కలిగింది? అది సాతాను వలన కలిగింది. సాతానే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. యేసులో నుండి, క్రీస్తులో నుండి మనము బొత్తిగా వేరు చేయబడేవాళ్ళని, కృపలో నుండి తొలగిపోవాలని సాతాను యొక్క పన్నాగం, ఆడు ప్రేరేపణ. ఎంత ప్రేరేపణ వచ్చినా సరే ఆ ప్రేరేపణ దేవుని వలన కలుగుచున్నదా, సాతాను వలన కలుగుచున్నదా అని మనము ఎప్పుడు కూడా పరీక్షించి, దేవుని వలన ప్రేరేపణ నొందితేనే మనం ఆ ప్రేరేపణకు లోబడాలి. అప్పుడు మనం సత్యమునకు విధేయులమవుతాం. తర్వాత వాక్యాన్ని మనము చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పులిసిన పిండి గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. పులిసిన పిండి అంటే ఇక్కడ సత్యమునకు అవిధేయులయ్యేటట్లుగా సున్నతి పొందాలని ప్రేరేపిస్తున్నటువంటి కొందరు అబద్ధ బోధకుల గురించి పులిసిన పిండి అని వారిని పోలుస్తూ మాట్లాడడం చూస్తున్నాం. వారు కొంచెమే, కొద్దిమందే ఉంటారు. కానీ వారికి మనం అవకాశం ఇస్తే ముద్దంతయు పులియ చేయును. అంటే మొత్తం మనలో ఉన్నటువంటి విశ్వాసము తొలగిపోయి మనము పూర్తిగా దేవుని నుండి, క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి కృప నుండి తొలగిపోతాము. అలాగే మనం మాత్రమే కాదు, ఆ పులిసిన పిండి కొంచెమే ఉన్నా సరే పులిసినది మిగతా విశ్వాసులలో కూడా వ్యాపించి దాన్ని కూడా పాడు చేసేటువంటి గొప్ప ప్రమాదం ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు.